యువతను సన్మార్గంలో నడిపేందుకు సివైఎఫ్ జాతీయ యువజన మహోత్సవాలను విజయవంతం చేసేందుకు యువత పెద్ద ఎత్తున తరలి రావాలని కాకినాడ ఎంపీ తంగళ్ల ఉదయ్ శ్రీనివాస్ పిలుపునిచ్చారు. కాకినాడ ఎంపీ కార్యాలయంలో కాకినాడ పార్లమెంట్ సభ్యులు తంగళ్ల ఉదయ్ శ్రీనివాస్ ను సివైఎఫ్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్, వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ అవార్డు గ్రహీత రెవరెండం డాక్టర్ బిహెచ్వి మూర్తిరాజు, సివైఎఫ్ బృందం మర్యాదపూర్వకంగా కలిశారు. యువతను సన్మార్గంలో నడిపించడానికి స్పోర్ట్స్ గ్రౌండ్, గ్రంథాలయం, కమ్యూనిటీ హాల్ అవసరమని తెలిపారు. ఈ సందర్భంగా అక్టోబర్లో జరగబో యువజన మహోత్సవాల గోడపత్రికను కాకినాడ ఎంపీ తంగళ్ల ఉదయ్ శ్రీనివాస్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ మాట్లాడుతూ, యువతను సన్మార్గంలో నడిపిస్తున్న మూర్తిరాజు నాకు అత్యంత ప్రియ స్నేహితుడని, వారు ఏ కార్యక్రమం చేపట్టినా ఎప్పుడూ విజయ పతాకాలు ఎగురవేస్తారని, ఈ సంవత్సరం కూడా మరింత విజయవంతం అవ్వాలని కోరుకుంటున్నానని అన్నారు. సివైఎఫ్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ మూర్తిరాజు మాట్లాడుతూ, దేశ నలుమూలల నుండి యువత హాజరై సంస్కారం అనే టైటిల్తో అక్టోబర్ 1-2 తేదీల్లో జరగబోవు జాతీయ యువజన మహోత్సవాలను విజయవంతం చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జాతీయ కార్యదర్శి విక్లిఫ్, సివైఎఫ్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ కె సత్యసునీల్, దూది పాల్, శ్రీనివాస్, తెలుగు రవికుమార్, పాస్టర్ చైతన్య, అర్జున్, మచ్చ బుజ్జిబాబు, నాయుడు జయబాబు, మోసా అబ్రహం తదితరులు పాల్గొన్నారు. ఈ సంవత్సరం ఆయన సంస్కారం అనే దాంట్లో ఒక టాపిక్ మీద యూత్ ఫెస్టివల్ జరుగుతున్నారు. సో లిమిట్ యువర్ గూగుల్ అనే ఒక లైన్ పెట్టారు. సో ఈ కాలంలో నా యువత అంతా కూడా ఎక్కువ టైం ఫిజికలీ మానేసి ఓన్లీ డిజిటల్లీ టైం స్పెండ్ చేస్తూ వాళ్ళ మంచి ఒక టైంని రీసెర్చ్ కోసం వాడితే పర్లేదు, జస్ట్ సింప్లీ టైం పాస్ కూడా గూగుల్ వాడి అలా మంచి సమయాన్ని వృధా చేయకుండా ఉండటం కోసం సంస్కారం అనే ఒక టైటిల్తో ఈసారి యూత్ ఫెస్టివల్ జరగబోతుంది. ఎప్పుడు సక్సెస్ అది, ఈసారి కూడా ఇంకా గ్రాండ్ సక్సెస్ అవుతుంది. అక్టోబర్ వస్తే కాకినాడలో యువజన మహోత్సవాలు జరుగుతాయనేది ప్రతి వారికి తెలిసిందే. జాతీయ యువజన మహోత్సవాలుగా ఈ సంవత్సరం అక్టోబర్ 2, 3, 4, 5 తారీఖుల్లో కాకినాడ మెక్లాన్ హై స్కూల్ గ్రౌండ్స్లో ఏర్పాటు చేయడం జరిగింది. దానికి సంబంధించిన సంస్కారం అనే టైటిల్ని మా ప్రియతమ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ గౌరవనీయులు ఉదయ్ గారితో ఈరోజు ఇనాగ్రేట్ చేయడం జరిగింది. వారు కూడా దీనికి ముఖ్య అతిథులుగా హాజరు కాబోతున్నారు. భారతదేశ వ్యాప్తంగా యువతంతా పాల్గొని దైవ దీవెనలు పొందాలని కోరుతున్నాం. మీ అందరికీ కాకినాడకి స్వాగతం.